మహిళలపై నేరాల నిరోధానికి కఠిన శిక్షలు విధించేలా రూపొందించిన నేర చట్ట సవరణ బిల్లు 2013 విధి విధానాలపై చర్చించేందుకు మంత్రుల బృందం నేడు మరోసారి సమావేశం కానుంది. మంత్రివర్గంలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాలపై కూలంకషంగా చర్చించి బిల్లును ఖరారు చేసి మంత్రివర్గానికి పంపనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ అత్యాచార ఘటన తర్వాత వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో మహిళలపై ఆకృత్యాలను నివారించేందుకు ప్రతిపాదించిన నేర చట్ట సవరణ బిల్లు 2013కు మంత్రివర్గంలో సయోధ్య కుదరలేదు. స్త్రీల సంరక్షణ చర్యలు, కీచకుల ఆట కట్టించేందుకు ఉద్దేశించిన బిల్లులోని అంశాల్లో ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన సమావేశంలోని మంత్రివర్గ సభ్యుల్లో భిన్న స్వరాలు వినిపించాయి. అత్యాచారం అనే పదాన్ని లైంగిక దాడిగా మార్చాలనే సిఫార్సులపై కొందరు మంత్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ బిల్లును మంత్రుల సాధికార బృందం పరిశీలనకు నివేదించారు. శృంగారపరమైన వయోపరిమితి 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనలపైన మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాల నేరస్తుల, చిన్నారులపై లైంగిక దాడుల నిరోధక చట్టాల్లో సైతం సవరణలు చేయాల్సి ఉంటుందని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ తీర్థ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. తప్పుడు ఫిర్యాదులతో చట్టం దుర్వినియోగం కాకుండా ప్రత్యేక పరిమితులు ఉండాలని కొందరు అమాత్యులు సూచించారు. ఈ బిల్లులోని అంశాలపై భిన్నాభిప్రాయాలను ఓ కొలికి తెచ్చేందుకు మంత్రుల సాధికారిక బృందం ఇవాళ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి చిదంబరం, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ తీర్థ్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్, టెలికా మంత్రి కపిల్ సిబల్ సమావేశమై చర్చించనున్నారు. మరోవైపు ఈ బిల్లుపై చర్చించేందుకు మార్చి 18న అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సర్కారు సమాయత్తమవుతోంది.